కాదు కాదు డబ్బులు కడతానని చెప్పించి అజగారు కొద్దిగా నాకు చూసుకో నువ్వు కొంచెం కడతానని లెటర్ ఇచ్చాం. జాయింట్ కలెక్టర్ గారు గోడౌన్కి వెళ్ళింది, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకెళ్లారు. ఆవిడ ఇన్స్పెక్షన్ చేశారు, బస్తాలన్నీ లెక్క పెట్టుకున్నారు. ఆవిడ స్వదస్తూరితో రిపోర్ట్ రాసుకున్నారు ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ గారే. ఏదో ఇన్ని బస్తాలు షార్టేజ్ కనపడుతుంది, దీనికి నన్ను ఏం చేయమంటారని చెప్పని పైకి కూడా లెటర్ రాసింది. ఈ లెటర్ వెళ్ళినాక అసలు కథ మొదలైంది. నేను జాయింట్ కలెక్టర్ గారిని కూడా 2-3 సార్లు అడిగాను, అమ్మ అదేదో నువ్వేదో తీర్పు చెప్పాయమ్మా తొందరగా చేసేద్దాం అంటే ఆవిడ లేదు సార్ అది పెద్ద ఇష్యూ కాదు, ఈ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరీ ప్రత్యేకించి గోడౌన్స్లో షార్టేజ్ రావడం అనేది సర్వసాధారణం, అన్ని చోట్ల జరిగేదే. మేము డబ్బులు ఎంతో చెప్తాం, మీరు పెనాల్టీ కడితే సరిపోద్ది, మీరేం వరి అవ్వబాకండి అని చెప్పి కూడా చెప్పారు. అయినా పయ్యోళ్ళు మంచోళ్ళు కాదమ్మా, ఏదో ఒకటి నిర్ణయం చెప్పండి. కాదు పైకి రాశానండి అని చెప్పారు. రాసిన వారం వరకు ఎవడు మాట్లాడాల. వారం తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం రాశారు, ఇప్పుడు వాళ్ళు ఈనాడులో రాసినట్టే, ఇట్లా పెద్ద అక్రమం జరిగింది, బియ్యం మాయమైపోయినాయి, అదే మాయమైపోయినాయి, ఇది మాయమైపోయినాయి అని చెప్పాను. రాసిన 8వ తారీఖు ఎప్పుడు రాశారు. 10వ తారీఖున నాకు లెటర్ ఇచ్చారు, నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు 80 లక్షల నష్టం కనపడుతుంది, పెనాల్టీతో సహా 1,70,00,000 నువ్వు కట్టు తొందరగా అని చెప్పారు. ఎప్పట్లోపు ఇవాళ ఇచ్చి శుక్రవారం నాడు ఇచ్చారు, శనివారం మధ్యాహ్నం ఇచ్చారు, సోమవారం లోపు కట్టమన్నారు. అక్కడికి మీలాంటి స్నేహితుల్ని అందరినీ ఫోన్ల మీద అడుక్కుని బతిమాలి గబగబా వెళ్ళి ఏదో తాకట్టు పెట్టేది క్యాష్ తేవటానికి లేదు, కంపల్సరీ వైట్ కట్టాలి. అక్కడక్కడ బాదుకొచ్చి లేదా మాటుకొచ్చి చేతులు చెబొద్దులు తీసుకుని కడతాకి లేదు, ప్రతిదీ వైట్ అమౌంట్ కట్టాలి. మొత్తం నాకు తెలిసిన స్నేహితులందరికీ మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ తలకు కాస్తి పంపరా బాబు అని చెప్తే ఆ సాయంత్రానికి 4 ఎప్పుడు ₹1 కోటి పంపించారు. ఒక 7-8 మంది కలిసి ఆ ₹1 కోటి అర్జెంటుగా డీడీ తీసి ఆవిడకి ఇచ్చి, మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం, మిగతా సోమవారం నాడు కడతా అన్నాం. సోమవారం నాడు అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు, క్రిమినల్ కేసు. రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర వాదనలు వింటాం, ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం, డీడీ తీసుకోవటం, ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా. సరే, మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా, 22,000 మెట్రిక్ టన్నులు 31 గోడౌన్లో 13 మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి 22,000 మెట్రిక్ టన్నులు. మన 2 గోడౌన్లో కూడా మొత్తం కలిపినా 10,000, అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి 10,000 గోడౌన్లు ఉండదు. 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము, సీజ్ ద గోడౌన్ అన్నారు. అయిపోయింది కదా. అయిపోయాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది. ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ బియ్యం ఏమిని ఎక్కడున్నాయి? ఓడలోంచి దింపారు కదా, దింపిన బియ్యం ఏమైనాయి? పోనీ ఆ బియ్యం ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పని వెనక్కి లెక్క చూస్తే
120 మంది దగ్గర రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చినాయి. 120 రైస్ మిల్లర్స్ నుంచి ఈ 31 గోడౌన్లోకి ఈ 22,000 మెట్రిక్ టన్నులు పెట్టారని చెప్పి ఇదంతా ప్రభుత్వ రికార్డే, నేనేది బొంకట్ల. ఈ రోజు దాకా సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు. నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు, నాకు తర్వాత లేవు, నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు. వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి, నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 5 బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్నోవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి, అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి, నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్, బాబ్జీకో సుబ్బన్నకో చేశారు, నాకేమంటే ఫోన్ నాకు ఇచ్చారు. మాట్లాడా, అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని. ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్ల పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి, మా సీఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి 10 పేజీలు 15 పేజీలు ఉన్నాయి, ఆడి 100 పేజీలు ఉన్నాయి, నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు. వెంటనే ఆయన ఇంట్లో మనిషికి, వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి, ఇదిగో మనోడు ముంచేశాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటామని, నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా, ఇదే ఇది జరిగింది యథార్థం, మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు, భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నా నేను. సరే అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి, అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ, ఆయనతో పనిచేసినటువంటి చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు కొంతమంది, మన లీగల్ టీంలో చాలామంది. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడ కదా, వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు, వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేడర్లు కానీ వీళ్ళు కానీ, నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు.